కాకిలపై కద్దలపై పెత్తనం అంటే మీరేం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద రాజకీయ నాయకుల పెత్తనం ఎప్పటి నుంచో ఆయా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఉంది. అది ఒక న్యాచురల్గా ఉండే పెత్తనం ఉంటుంది. కానీ కనీసం కొన్ని నీతి నియమాలన్నా ఉండేవి పాత రోజుల్లో. ఇప్పుడు అవి కూడా కొంచెం క్రమేపీ తగ్గిపోతున్నాయి. పోలీస్ ఆఫీసర్లు కూడా అంతకు ముందులాగా ధైర్యంగా పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరిని పని చేయనియట్లా. పని చేయనిస్తే చేయడానికి పోలీస్ ఆఫీసర్లో కెపాసిటీ ఉంది. మేమందరం పని చేశాము, ఎంతో కొంత. మీరు విజయవాడను గుర్తు చేశారు. విజయవాడలో నేను పని చేయగలిగాను అంటే నన్ను ఆ రోజు చేయనిచ్చారు కాబట్టి. లేదు నువ్వేంటి తమాషాలు చేస్తున్నావు అని చెప్పి మర్నాడు ట్రాన్స్ఫర్ చేసి పడేస్తే నేనేం చేయగలను? కాబట్టి పని చేయనిచ్చినంత కాలం చేయడానికి మీకు మంచి ఆఫీసర్లు దొరుకుతారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. చేయనీయకపోతే అదే ఆఫీసర్లు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతారు. సో మనం ముఖ్యంగా రాజకీయ పార్టీలు, అలాగే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు, నాయకత్వాలు, రాజకీయ నాయకత్వం మారితే తప్ప పోలీసు పనితీరులో మార్పు రాదు.